హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కార్తీక దీపం సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. కార్తీక్ చేస్తున్న పనులను చూసి కుప్పకూలిపోయిన దీప అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. పనంతా పూర్తయిపోయిన తర్వాత కార్తీక్ తిరిగి ఇంటికి వస్తూ ఉంటాడు. ఈలోగా జ్యోత్స్న కార్తీక్ శివన్నారాయణ షూస్ని తుడిచేటప్పుడు అలాగే వాళ్ళు భోజనం చేసేటప్పుడు కార్తీక్ వడ్డించినవి వీడియోలు తీసి అవి దీపకి పంపిస్తుంది. కార్తీక్ ఇంటికి చేరుకునే లోపే దీప ఆ వీడియోలని చూసి ఆశ్చర్యపోయి చాలా బాధపడుతూ ఉంటుంది. కార్తీక్ బాబు, ఆ జ్యోత్స్న ఎందుకు ఇలాగా ఒక దుష్ట శక్తిలాగా మిమ్మల్ని పట్టుకొని పీడిస్తోంది? ఎన్ని కష్టాలు పడుతున్నారు కార్తీక్ బాబు మీరు నా కోసం అని ఏడుస్తూ ఉంటుంది. అనసూయ అప్పుడే దీపని భోజనానికి పిలవడానికి వాళ్ళ గది వైపు వస్తుంది. దీప బోరున ఏడవడం చూసి అనసూయ దీప దగ్గరికి వెళ్ళి, దీపా దీపా ఏమైందే, ఎందుకు అలా ఏడుస్తున్నావు అని అంటుంది. ఆ అరుపులకి కాంచన కూడా ఆ గదిలోకి వస్తుంది. దీపా ఏమైందక్క అని అంటుంది. అప్పుడు అనసూయ నాకు అదే అర్థం కావడం లేదు చెల్లమ్మ అని అంటుంది. అప్పుడు దీప మీరే చూడండి ఈ వీడియోలు అని ఆ వీడియోస్ని చూయిస్తుంది. అందులో కార్తీక్ శివన్నారాయణ షూస్ని పాలిష్ చేస్తూ ఉంటాడు. ఆ తరువాత ఆ కుటుంబం అంతా భోజనం చేస్తూ ఉంటే కార్తీకే దగ్గరుండి వడ్డిస్తూ ఉంటాడు. ఆ తరువాత జ్యోత్స్న పడుకోవడానికి బెడ్ని కూడా సిద్ధం చేసి ఉంచుతాడు. ఇవన్నీ కాంచన చూసి తన గుండాగిపోయినంత పని అయిపోతుంది. బోరిన తాను కూడా ఏడుస్తూ ఉంటుంది. ఈలోగా కార్తీక్ ఇంటికి వస్తాడు. ఏంటి ఎవరూ కనిపించడం లేదు అని వెతుక్కుంటూ వాళ్ళ గదిలోకి వెళ్తాడు. వెళ్ళి చూస్తే అందరూ అక్కడే ఉంటారు. అప్పుడు కార్తీక్ ఏంటి అందరూ ఇక్కడున్నారు అని అంటాడు. అప్పుడు దీప ఏంటి కార్తీక్ బాబు ఇది, మీరు అసలు ఆ అగ్రిమెంట్ మీద ఎందుకు సంతకాన్ని చేశారు? ఆ జ్యోత్స్న కావాలని మీ చేత ఇలాంటి పనులన్నీ చేయిస్తుంది. మీరు నా కోసం ఎన్నడూ చేయని పనులని కూడా చేస్తున్నారు. ఎందుకు కార్తీక్ బాబు మీకు ఇన్ని కష్టాలు అని చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ ఇదేంటి నేను చేసిన పనులన్నీ చూసినట్టు దీప ఎందుకని ఇలా మాట్లాడుతోంది అని అనుకొని, ఇప్పుడేమైంది దీప, నువ్వు నేను రెస్టారెంట్లో టేబుల్ని తొడవడం చూసి ఇలా మాట్లాడుతున్నావా అని అంటాడు. అప్పుడు దీప అంతేకాదు బాబు ఇవి చూడండి అని ఆ వీడియోస్ని కార్తీక్ కూడా చూపిస్తుంది. అప్పుడు కార్తీక్ ఆ వీడియోస్ని చూసి ఆశ్చర్యపోతాడు. జ్యోత్స్న నేను ఈ పనులన్నీ చేసినప్పుడు వీడియోలు తీసి ఏ పూట కాపూట దీపకి పంపిస్తుందన్నమాట. అంటే ఈ జ్యోత్స్న కావాలని దీపని బాధ పెట్టడానికి ఇవన్నీ చేస్తోంది అని అనుకొని, ఏముంది దీంట్లో, నేను షూ పాలిష్ చేస్తున్నాను, అత్త వాళ్ళకి భోజనాన్ని వడ్డించాను, నా మరదలకి మంచం మీద బెడ్షీట్ని సరిచేశాను అని అంటాడు. అప్పుడు కాంచన అంత తేలిగ్గా మాట్లాడుతున్నావేంట్రా, నువ్వు మా నాన్న షూస్ని పాలిష్ చేయడం ఏంట్రా, ఆ ఇంట్లో పని వాళ్ళు లేరంటనా, వాళ్ళు భోజనం చేస్తే నువ్వెందుకు వడ్డించాలరా, వాళ్ళ ఇంట్లో పని మనుషులు లేరంటనా, ఆ జ్యోత్స్న పడుకోవడానికి నువ్వు బెడ్షీట్ని సర్దుతున్నావా, అసలు అది మనిషేనారా అని అంటుంది. అప్పుడు కార్తీక్ చూడమ్మా, చిన్నప్పుడు తాత నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు నా షూస్ని పాలిష్ చేసేవాడు, గుర్తుందా నీకు? అలానే నేను ఇప్పుడు ఆయన షూస్ని పాలిష్ చేసి ఆయన రుణాన్ని తీర్చుకున్నాను. అలాగే చిన్నప్పుడు అత్త కూడా నాకు నీలానే అమ్మ ప్రేమని పంచింది, నాకు గోరు ముద్దలని తినిపించింది. అలాంటి అత్తకి నేను అన్నాన్ని వడ్డించాను, దాంట్లో తప్పేముందమ్మా, ఎంతైనా ఆ కుటుంబం కూడా నాదే కదా అని అంటాడు. అప్పుడు దీప చూసారా అమ్మ, కార్తీక్ బాబుని ఆ జ్యోత్స్న కావాలని అన్ని కష్టాలు పెడుతూ ఉంటే కానీ కార్తీక్ బాబు మాత్రం తన కుటుంబం కోసం చేస్తున్నట్లుగా భావించి ఎలా మాట్లాడుతున్నారు అని చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ జ్యోత్స్న మిమ్మల్ని ఇన్ని కష్టాలు పెడుతూ ఉంటే, మీరు ఆ కష్టాలు పడుతూ ఉంటే చూడడానికేనా కార్తీక్ బాబు ఆ రోజు మీరు నన్ను బతికించింది, నేను బ్రతికున్నది అని బాధపడుతూ ఉంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.